హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము కొబ్బరి పాలు ఎలా తయారు చేయాలి చూద్దాం. అవి పిల్లలకి ఇచ్చినామంటే చాలా మంచి. దానికోసం మనం ముందుగా కొంచెం కొబ్బరి తీసుకొని నీట్గా పీల్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ పైన ఉన్నటువంటి కొబ్బరికి పైన ఉంటుంది కదండి, అదండి తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకొని కొబ్బరిని తర్వాత మీకు కొద్దిగా వాటర్ వేసుకొని రెండు యాలకులు వేసి బాగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన దాన్ని మనం వడగొట్టుకున్న తర్వాత కొబ్బరి పాలు అనేది వస్తుంది. ఆ పాలలో తగినంత బెల్లంని లేదంటే తాటి బెల్లం, మామూలు బెల్లమైనా ఓకే, తాటి బెల్లమైనా ఓకే, ఏదైనా ఒకటి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం పిల్లలకి ఇచ్చామంటే చాలా మంచిది. పిల్లల వెయిట్ చాలా గ్రోత్ అవుతుంది, హెల్తీగా ఉంటారు బేబీస్. తర్వాత మనం పెద్దవాళ్ళు కూడా రోజు కూడా ఒక గ్లాస్ తాగామంటే చాలా మంచిది. మన జుట్టుకు, మన హెల్త్కి కూడా చాలా మంచిది కొబ్బరి పాలు. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగుంది. మీరు ఒకసారి చేయండి. చాలా సింపుల్ అండి. కొబ్బరి తర్వాత బెల్లము 2 యాలకులు ఉంటే అయిపోతుంది. చాలా మంచిది. అయితే మనం బయట తీసుకొని తాగాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది చెప్పండి. కాబట్టి మనమే చేసుకోవడం వలన హెల్తీగా ఉంటుంది. మనం ఏమేమి వేసామనేది మనకే తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్.